వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నెల్లూరులో రాజకీయం వేడిగా సాగుతోందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో అసలు ఏం జరుగుతోంది, రాజకీయ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయంపై మనతో మాట్లాడేందుకు ఈరోజు వైసీపీ నేత సమీర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సమీర్ గారు, చాలా కాలం నుంచి మీరు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. నమస్కారం. సో అదేవిధంగా వైసీపీలో కొనసాగుతూ వచ్చారు. మరి ప్రస్తుతం రాజకీయ పరిస్థితి తీసుకుంటే వైసీపీ పరంగా తీసుకుని మాట్లాడదాం, ఎలా ఉంది? ఈ సూపర్ 6 అటర్ ఫ్లాప్ ప్రభుత్వం ఇది. అటర్ ఫ్లాప్ మంత్రి మన నెల్లూరు జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు. రాజకీయంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, దాని ముందర వచ్చిన కొలాషన్ ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అని ఒక డూపు 3D సినిమా చూపించారు అప్పుడు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా జగనన్న వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ కాలేజెస్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్కి పిల్లలకి సదుపాయాలు కానివ్వండి, వాళ్ళకి యూనిఫామ్స్ కానివ్వండి, స్కూల్స్ అభివృద్ధి కానివ్వండి, చక్క అని నడిచింది. అది కాక మాకు 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ ఉన్నింది. అప్పుడు కూడా మనం పరిపాలన సాగించాం. 3 ఇయర్స్లో మనం ఏ విధంగా ఇచ్చామనేది ప్రజలకి, ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురిలో తల్లి, తండ్రి, కొడుకు, కూతురుకి ఏ విధంగా పథకాలు అందించాయో, ఏ విధంగా అవ్వాతాతలకు పింఛన్ అందించిందో, ఏ విధంగా వాళ్ళకి పథకాలు ఇబ్బంది లేకుండా సంక్రాంతి వస్తే వాళ్ళకి టకా అని డిపిడి ద్వారా డైరెక్ట్గా డబ్బులు పడిపోయే పరిస్థితి. ఇప్పుడు పింఛన్లు ఇస్తే కూడా 1000 మందికి పింఛన్లు ఇస్తూ ఉంటే దాంట్లో 600 మందికే ఇస్తూ ఉండరు. అటువంటి దిగజారిన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అయితే ఆర్థిక వ్యవస్థ జగన్ వల్ల పూర్తిగా దిగజారిపోయింది. ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. నిన్న మొన్న కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సో ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయికి రావడానికి కారణం జగన్ వల్లనే సూపర్ 6 పథకాలు మిగతావి కొన్ని కొనసాగించలేని పరిస్థితి, కొంత టైం పడుతుంది, ఆర్థికంగా కొంత నిలదొక్కున్న తర్వాత చేసేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఆయనే. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఏదైతే రాష్ట్రంలో పెరిగిపోయిందో దీనికి కూడా వైఎస్ జగనే కారణం అంటున్నారు సిబిఎన్. మీరేమంటారు? ఒక మాట చెప్పాలంటే, మీకు నాలికి ఎముకుండదు, మాకు నాలికి ఎముకుండదు. ప్రజలన్నీ గమనిస్తూ ఉంటాడు. అబద్ధాలు పుట్టింది అంటే చంద్రబాబు నాయుడు నరాల్లో అబద్ధాలు పుట్టినాయి. నెంబర్ 2 నారాయణ పొంగూరు నారాయణ మున్సిపల్ మినిస్టర్ ఉన్నాడు కదా. నెంబర్ 2 అతను నరాల్లో ఉంటాయంటే ఇతను బ్లడ్లో ఉండే అబద్ధాలు. అటువంటి నాయకులు వీళ్ళు అబద్ధాలు చెప్పి మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు, ఏమని? అది సాధ్యం కాదు, వీళ్ళు చెప్పే పథకాలు ఇన్ని లక్షల కోట్లు ఇంత అవుతాయి అని క్లియర్గా ఆయన రాసి మొత్తం క్లియర్గా ప్రజలకు చెప్పారు. మోసపోవద్దు, ఈయన అబద్ధం చెప్తున్నాడని. మొన్న ఏం చెప్పాడు? అయ్యా నేను ఈ పథకాలు చేయలేను, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏం చేశాడు? పోలవరం అంత ఫాస్ట్ తీసుకోవటం తప్ప, కాలేజీలు కట్టడం తప్ప, ప్రజలకి డబ్బులు కరెక్ట్గా చేర్పించి వాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవాలి అని వాళ్ళకి అమ్మఒడి పథకం చేయడం తప్ప, మీకు వైఎస్ఆర్ ఆసరా చేయడం తప్ప, 108 సంబంధించి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స అందించడం తప్ప, దానికి డబ్బులు ఖర్చు అయినాయా? ఏం మాట్లాడతాడండి ఆ పెద్ద మనిషి గారు? అంటే అభివృద్ధి సమపాళ్లలో జరగాలి. రోడ్లు చూస్తే ఈరోజు పరిస్థితి మీకు కూడా తెలుసు ఏ విధంగా ఉన్నాయో. దీని అంతటికి కూడా కారణం అంటే అభివృద్ధి అనేది జరగాలి, మరోవైపు సంక్షేమం అనేది ప్రజలకు అందాలి. కానీ సంక్షేమం మీరు డైరెక్ట్ ప్రజలకు ఇచ్చినా కూడా అభివృద్ధి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది వైసీపీ అనేది టీడీపీ ఆరోపణ ప్రత్యక్షంగా కనబడుతోంది కూడా. అంటే రోడ్ల విషయం తీసుకుంటే రోడ్ల వరకు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది, కాదంటారా? ఏం మాట్లాడతారండి? బాగుంటా లేఅవుట్ నుంచి ఎక్కి కరెక్ట్ ఇక్కడికి దిగుతుండారు. ఇక్కడ మన ఎగ్జాక్ట్లా మాగుంట పూలే బొమ్మ దగ్గర నుంచి ఇక్కడ దిగుతున్నారు. ఆ ఫ్లైఓవర్ ఎవరు వేసారా? చంద్రబాబు నాయుడు కొడుకు వేసాడు, వచ్చి లవకేశా? ఎవరు వేసారండి? ఎవరు వేసారండి? ఎవరు ప్రభుత్వంలో నడిచింది? మైపాడ్ రోడ్డు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మధ్యలో డివైడర్లు కట్టి
దాని మీద లైట్లు మధ్యలో డివైడర్ లైట్స్ పెట్టి ఎవరు కట్టారు? పెన్నా బ్యారేజ్ ఎవరు కట్టారు? ఏం మాట్లాడతారు? పథకాలు ఒకటే కాదండి, పథకాలతో పాటు అన్నీ నీట్గా చేసాం. నారాయణ వచ్చి ఏం చేసింది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ అని చెప్పి ఏం చేసిందా? రోడ్ల మీద రోడ్లు, అది అతను తెచ్చిందా? అండర్ గ్రౌండ్ ఇప్పుడు చేయమని చెప్పండి, చేయలేడు. ఆల్రెడీ మేము చేసేసాం. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవన్నీ అభివృద్ధి కాదా? చెప్పండి, మీరే చెప్పండి. ఆ ఫ్లేవర్ ఎవరు కట్టారు? ఈరోజు ప్రజలు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నడుస్తున్నారు. అదే మైపాడు రోడ్డు కాలువ మీద మీరు ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద రోడ్డు అది. 6 లైన్స్, అది 6 లైన్స్ హ్యాపీగా. ఒకటే ఉండేది అది, టూ లైన్స్ ఉండేదానికి 6 లైన్స్ చేసాం. ఇట్స్ నాట్ అ జోక్. 4 లైన్స్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది అభివృద్ధి? మేము చేసింది. మోసపోయారు సూపర్ 6 అనేసి అబద్ధపు హామీలు ఇచ్చాను ఆయన పెద్ద మంచి. దాంతోపాటు ఈ ఆయన పవన్ కళ్యాణ్ యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన కూడా అబద్ధాల్లో చేరిపోయాడు. పవన్ విషయం తీసుకొచ్చారు కాబట్టి అసలు అంటే మీరు సంక్షేమం డైరెక్ట్ ప్రజలకు ఇచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే మీరు అంత చేశారు కదా, అంత చేసినప్పుడు ప్రజలు గుర్తించారు కదా, ఎందుకు ఓడిపోయారంటారు? ఒకటి, మేము ఓడిపోవడం కారణం ఏంటంటే మనలో కూడా కొన్ని లోటుబాట్లు ఉన్నాయి. ఆ దేవుడు కరెక్ట్గా వాస్తవంగా ఈ లోటుబాట్లు సర్దిద్దుకోమనేసి జగనన్నకి ఒక సందేహం పంపించేటట్టు కూడా ఉంది. అదేవిధంగా ఓడిపోవడం మాకు మంచిదైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు కదా. ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు, సెంట్రల్ గవర్నమెంట్లో జీ హుజూరి అని చెప్పుకునే స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఒక పక్కన అమిత్ షా గారు ఉన్నారు, ఒక పక్కన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. వాళ్ళ దగ్గర ఫండ్స్ పోరాడి ఒక టిపు సుల్తాన్ లాగా పోయి పోరాడి తెచ్చుకోవాలి, కానీ తెచ్చుకోకుండా నేను పథకాలు చేయను అనేసి ఇచ్చారు కదా. ఇప్పుడు వైజాగ్ స్టీల్స్కి 11,400 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్స్కి తీసుకొచ్చిందే కదా ఫండ్స్. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, అమిత్ షా కానీ వీళ్ళు కేంద్రంతో కలిసి ఉన్నారనే కదా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తుంది. సూపర్ 6లో స్టీల్ ప్లాంట్ ఉందండి. సూపర్ 6 కాదు, స్టీల్ ప్లాంట్ అనేది అభివృద్ధే కాదా? సూపర్ 6లో స్టీల్ ప్లాంట్ ఉందా? ఇట్ ఈస్ కంపేర్ ఇట్ ఉందా ఇండస్ట్రియల్. ఇట్ ఈస్ నాట్ ఇన్ అ మేనిఫెస్టో. అది అభివృద్ధి కదా. అభివృద్ధిలోనే ఇది కూడా ఉంటుంది, పార్ట్. సింపుల్. సూపర్ 6లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందా? అది ఇట్స్ సపరేట్ ఆఫ్. సూపర్ 6 ఆల్రెడీ చంద్రబాబు నేను అమలు చేస్తానంటున్నాడు కదా. దానికి ఎంతమందికి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగులకి, ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళకి, అది మన స్టేట్కి సంబంధించింది, దానికి రెవెన్యూ వస్తుంది, దాని ద్వారా జరగద్ది. నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని తీసుకురావడం ఏంది? సూపర్ 6 చెప్పిన దానికి అమలు చేయడానికి నిధులు రావాలి కానీ, ప్రజలకు అందించాలి కానీ, ఇదేంది ఇది? అది కూడా తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ పోలవరానికి తెచ్చుకొని పోలవరం డెవలప్మెంట్ చేసుకుంటానే ఇవన్నీ పథకాలు అందించాడు. రైట్. డిఎస్సి విషయం తీసుకుంటే డిఎస్సి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. ఇప్పుడు డిఎస్సి, మెగా డిఎస్సి అంటున్నారు, 16,000 పోస్టులు ఇస్తామని చెప్తున్నారు. నిన్న కూడా చెప్పారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిన తర్వాత అమలు చేస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు? అమరావతికి సింగపూర్ చేస్తానన్నారు ఫస్ట్లో, అర్థమైందా? అమరావతికి సింగపూర్ చేస్తామని 3Dలో చూపించాడు. అది ఏం జరగలే, 4 బిల్డింగ్లు కట్టేశాడు. అక్కడ ఏంటంటే ఇప్పుడు అమరావతి మునిగిపోతుందని ఆయన నారాయణ ఈ మన జిల్లా మంత్రియే చెప్పాడా లేదా? ఇవన్నీ డూపులు బాస్, డూపులు తప్ప ఏముండదు. ప్రజలు ఏంటంటే చూస్తూ ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తారు, మాట చెప్తే ఆ మాట మీద నిలబెట్టుకోవాలి, మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉండాలి. ఆయన నవరత్నాలు చెప్పాడు, చేశాడు, చూపించాడు. ఈయన సూపర్ 6 పెట్టి మొన్న వచ్చేసి నేనేం చేయలేను, జగన్మోహన్ రెడ్డి మీద తోసేయాలని మా నాయకుడి మీద తోసేస్తున్నాడు. ఎందుకు ఈ కర్మ? నీకు ధైర్యం లేదు నరేంద్ర మోడీకి పోయి అడగడానికి, అయ్యా మాకు ఇన్ని వేల కోట్లు ఇయ్యి, నువ్వు మంచి మెజారిటీతో వచ్చినావు కదా, పోయి అడుగబ్బా. మీ వల్లే కదా ప్రైమ్ మినిస్టర్ ఆడ కూర్చొని ఉండేది గద్దె మీద. ఢిల్లీలో పోయి పోరాడండి. ఇదే చంద్రబాబు నాయుడు కూడా అమ్మనాబూతులు తిట్టినారు, మీకు గుర్తుందో లేదో ప్రైమ్ మినిస్టర్ గారికి. సరే, దాంట్లో నేను పోదలుచుకోలే. ఆయన యూటర్న్ బాబు అని మా నాయకుడు ఎప్పుడో పెట్టాడు. మా నాయకుడు నీతి నిజాయితీతో ధైర్యంగా పోరాడే వ్యక్తి మా నాయకుడు. సోనియా గాంధీ మీదనే దడదలాడిచ్చి పోరాడి జైల్లో కూర్చొని ప్రజల నాడి పెట్టిన వ్యక్తి మా నాయకుడు. మా నాయకుడు సింగిల్గా పోరాడి
గెలిచాడు. 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. దాని తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో వచ్చాడు. ప్రతిపక్షం మాకు ఇప్పుడే కాదు, ముందర కూడా ఉంది. మేము కూడా అట్లా తీసుకుంటే ఇక్కడ టిట్కో హౌసెస్ తీసుకుంటే టిట్కో హౌసెస్ ఎంతో అంటే బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కూడా ₹1,00,000కే ఇల్లు వస్తాయి, ప్రభుత్వం ఇస్తుందని చెప్పి 2014-16 తర్వాత అందరూ కూడా కట్టడం జరిగింది తెలుగుదేశం హయాంలో. దాని తర్వాత వైసీపీ వచ్చి దీన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళు సిబిల్లు లేక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా వాళ్ళకి ఇల్లు లేవు. అదేవిధంగా తెచ్చుకున్న వడ్డీకి వడ్డీలు కట్టుకుంటూ ₹1,00,000కి వడ్డీలు, 50,000కి వడ్డీలు కట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యతలు ఎవరంటే నేను ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు టిట్కో హౌస్లో చేసినారు కదా, ఆ హౌసెస్ నాణ్యత నమ్మైనా లేదని నారాయణ గారు ఏం చేసినారంటే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా చేపల మార్కెట్ దగ్గర పోండి, క్లాత్ మర్చెంట్ ఎన్టీఆర్ క్లాత్ అని కట్టారు. వాళ్ళు లోపల అమ్ముకుంటున్నారా బయట అమ్ముకుంటున్నారా చూడండి. దేనికంటే ఏదైతే వాళ్ళు స్ట్రక్చర్ ఇచ్చారు కదా, గాలి కూడా కాదు కదా, ఊపిరి ఆడదండి. ఆ విధంగా అదే ఏదైతే బ్రిక్స్తో కట్టున్నారో అదే బ్రిక్స్తో ఇది కూడా కట్టుండారు. మా జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇస్తానని స్థలాల పట్టాలు ఇచ్చాడండి. మళ్ళా మనం కట్టించామండి ఇల్లులో. ఈ ప్రభుత్వం ఏంటంటే ఇస్తుంది అని చెప్తా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు నేను ఇల్లు ఇస్తే మీరు ఇంత కట్టాలి, మీరు ఇంత వడ్డీ కట్టుకోవాలని తెచ్చింది ఎవరు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే కదా, ఆయనే కదా తీసుకుని వచ్చింది. సింపుల్ కదా, ఆయనే కదా తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఎవరు భరించాలి? ప్రజలు భరిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఉంటే మేము ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళం. అది ఆల్రెడీ మా నాయకుడు చెప్పినాడు. ఎందుకు చెప్పాలండి, ఆయన జగన్ అన్న పొలవ పెడతారనుకున్నాడు, బిర్యానీ పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు మోసం పోయి బిర్యానీ తినేసి నష్టపోతున్నారు అంతే. అలాగే పరిశ్రమల విషయానికి వస్తే పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పారు కానీ ఎటువంటి పరిశ్రమలు తేలేదు. ఏదో పోయినసారి వెళ్ళినప్పుడు అప్పడాలు వడియాలు అన్నట్టు పరిస్థితి ఉండింది అమర్నాథ్ పరిస్థితి పరిశ్రమల శాఖ మంత్రిగా. ఇప్పుడు లోకేష్ మొన్న వెళ్ళిన తర్వాత ఇప్పుడు పరిశ్రమలు వస్తాయి, ఏఐతో డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అని చెప్పి కూడా తెలుగుదేశం నేతలు చెప్తూ ఉన్నారు. గతంలో ఐటీని ఏ విధంగా అభివృద్ధి చేశారో హైదరాబాద్లో, అదేవిధంగా ఏపీలో ఏఐ హబ్గా మార్చేస్తామంటున్నారు. మా ప్రభుత్వంలో వైజాగ్ సమిట్ జరిగింది. వైజాగ్లో సమిట్ జరిగింది. అక్కడ నేను మీకు అడుగుతుండా, మన కంట్రీకి పెద్ద వాళ్ళు ఎవరండి? ఇండస్ట్రియలిస్ట్ ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. అంబానీ, అదానీ, నవీన్ జిందాల్, జీవీకే, జిఎంఆర్, వీళ్ళందరూ మధ్యలో మా ముఖ్యమంత్రిని పెట్టుకొని వీళ్ళందరూ వెనకాల కూర్చొని ఉండారండి. అది పారిశ్రామిక తేవాలంటే కెపాసిటీ. ఇండియాకి సంబంధించి ఒక ప్రైమ్ మినిస్టర్ నడిపించే సమిత్ ఒక చీఫ్ మినిస్టర్, యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ జరిపించాడండి. యూట్యూబ్లో పోయి కట్టుకోండి, యూట్యూబ్లో పోయి కొట్టండి. వైజాగ్ యూట్యూబ్లో కొట్టబడలేదు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం అయితే మేము తీసుకొచ్చి ఏఐని డెవలప్ చేస్తామంటున్నారు టీడీపీ. నేను చెప్తున్నాను కదా, ఆ ఇండస్ట్రియల్ ఓనర్స్ చైర్మన్స్నే తీసుకుని వచ్చి వైజాగ్ సమిట్లో పెట్టేసి ఇన్ని లక్షల కోట్లు మనకు వస్తుంది, ఇన్ని వేల ఉద్యోగాలు వస్తుందని ఎలక్షన్కి ముందర 1 year బిఫోర్ నడిపించిన సమిత్ ఇది. అది కరెక్ట్ అయినది. ఎందుకంటే ఒక ఓనర్ వచ్చేసి డైరెక్ట్ సైన్ చేసి పోయినాడు వైజాగ్లో. వీళ్ళు దావోస్కు పోయేసి మేము ఇంత తెచ్చింది ఎవరిదంటే ఈమెయిల్ ఎవరు కంపెనీ అండి? ఇండియన్ కంపెనీ. ఇంక ఏదైతే తెచ్చారు వాళ్ళు దావోస్కు పోయేసి మల్టీనేషనల్ కంపెనీస్ వీడికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇండియా కంపెనీలు ఇండియాకి ఇంట్రడ్యూస్ చేస్తేట. జస్ట్ టెల్లింగ్ యూ, హీజ్ ఐటీ మినిస్టర్ కదా, మళ్ళీ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నాడు లోకేష్ గారు. ఒకటి, ఇఫ్ హీఈస్ ఎ ఇండస్ట్రియల్ మినిస్టర్, హీ షుడ్ బాట్ ద ఎంఎన్సీ కంపెనీస్. He should bought the MNC companies. He is not bothered about that. He is bringing in whether it's Indian companies ni తీసుకొని వచ్చి I am bringing this company అంటే what is the use for that? లేదు కదా, యూజ్ లేదు కదా. ఏదైనా యాపిల్ కంపెనీయో, గూగుల్ కంపెనీయో, ఇంకో కంపెనీయో అది తీసుకొని వచ్చి ఇన్ని వేల కోట్లు మాకు ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారండి అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇండియా కంపెనీలు తీసుకొని వచ్చి వాళ్ళు 5,000 కోట్లు పెడతాడు, వీళ్ళు 3,000 వేర్ ఎంఓయూజ్ ఏడా? అది కాదు కదా. మా నాయకుడు వైజాగ్ సమిట్లో ఒక నవీన్ జిందాల్, ఒక అంబానీ, ఒక అదానీ,
ఆల్ ద కంపెనీస్ని తీసుకొని వచ్చి ఆ చైర్మన్స్ని కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడించి సైన్ చేపించిన వ్యక్తి మా నాయకుడు. రైట్. అయితే వైసీపీ నుంచి నాయకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు టీడీపీకి? విజయసాయి రెడ్డి నుంచి తీసుకుంటే అందరూ కూడా, అంటే విజయసాయి రెడ్డి నేను అసలు రాజకీయాల్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్పారు. మిగతా నాయకులు చాలామంది టీడీపీ వైపు చూడడానికి కారణం ఏంటి? సార్ కరెక్ట్ యువర్ వైడ్. విజయసాయి రెడ్డి గారు నేను పొలిటికల్ నుంచి ఆయన నా వ్యక్తిగతం అని చెప్పారు. ఆయన టీడీపీకి పోతాడు, బీజేపీకి పోదు అని చెప్పలేదు. ఒకటి, విజయసాయి రెడ్డి గారితో నేను పనిచేశా, ఆయనతో చాలా టైం స్పెండ్ చేశా. హీఈస్ ఎ వెరీ గుడ్ జెంటిల్ మ్యాన్. విజయసాయి రెడ్డి ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్ మ్యాన్. ఆయన నిక్కరంగా మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు. ఎందుకంటే ఏదైతే ఉందో అది వాస్తవం అంటాడు, ఏదైతే తప్పు అంటే తప్పు అంటాడు. ఆయన పోవడం అంటే మేము ఇప్పుడు కూడా షాక్లో ఉన్నాం. బట్ ఆయన పర్సనల్ వ్యక్తిగతం, అది పార్టీకి కష్టపడ్డాడు ఆయన విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారి అవసరం జగనన్నకు ఎంతో ఉంది. జగనన్న నిన్నే వచ్చారు, ఇప్పుడు మాట్లాడి విజయసాయి రెడ్డి గారిని తీసుకుని వచ్చేయడానికి ఏదైనా ఉంటుందేమో ఆస్కారాలు. బట్ ఆయన మాటే వింటాడనేసి అనుకుంటున్నాం. రైట్. సో మొత్తానికి ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా అభివృద్ధి అనేది జగనన్నతోనే సాధ్యమైంది, మళ్ళీ కూడా జగనన్నతోనే సాధ్యం తప్ప వేరొకటి కాదు అంటున్నారు సమీర్. కెమెరామ్యాన్ చందుతో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.